Hey everyone, PG here on Pocket Tech. I am back again with another video. ఈ వీడియోలో మనం Vivo X80ని Vivo X80 Proతో కంపేర్ చేయబోతున్నాము. మనకి చైనాలో అయితే ఆల్రెడీ April 28న రిలీజ్ చేసేసారు. ఇంటర్నేషనల్ రిలీజ్ వచ్చేసి మనకి May 8న ఉంటే ఇండియాలో మనకి May 18న రిలీజ్ అవబోతున్నాయి. సో ప్రీవియస్ ఎడిషన్తో కంపేర్ చేసుకుంటే మనకి ఏమేమి అప్గ్రేడ్స్ వచ్చాయి, అసలు ఏమేమి స్పెసిఫికేషన్స్తో రాబోతున్నాయి అనేది ఇన్ డీటెయిల్గా మాట్లాడబోతున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. లెట్స్ స్టార్ట్ విత్ ద డిజైన్. రెండు డివైజెస్ అయితే చాలా సిమిలర్గా ఉంటాయి. రెండిటికి మనకి కర్వ్డ్ ఎడ్జెస్ డిస్ప్లేతో వస్తుంది అండ్ రెండు అయితే మనకి అల్యూమినియం ఫినిష్తో బిల్డ్ చేశారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి మనకి గొరిల్లా గ్లాస్ సపోర్ట్ ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి రెండు డివైజెస్ మ్యాట్ ఫినిష్తో వస్తాయి. అండ్ కెమెరా డిపార్ట్మెంట్ చూసుకుంటే మనకి కంప్లీట్గా ఒక రెక్టాంగిల్ మాడ్యూల్ లాగా ఉంటుంది. ఈ రెక్టాంగులర్ మాడ్యూల్ కూడా రెండు సిమిలర్గా ఉంటాయి. మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే X80లో చూసుకుంటే మనకి 3 లెన్స్ ఉంటే X80 Proలో వచ్చేసి 4 లెన్స్ ఉంటాయి అన్నమాట. ఒక ఎక్స్ట్రా పెరిస్కోప్ లెన్స్ ని యాడ్ చేస్తున్నారు. అంతకు మించి మనం చూడగానే డివైజెస్ లో పెద్ద డిఫరెన్స్ అయితే ఐడెంటిఫై చేయలేము. కమింగ్ టు ద డైమెన్షన్స్, మనకి రెండు డైమెన్షన్స్ చాలా సిమిలర్ గా ఉంటాయి. హైట్ వచ్చేసి 165 mm ఉంటే విడ్త్ వచ్చేసి 75.2 అండ్ 75.3 mm తో వస్తే థిక్నెస్ మాత్రం వేరీ అవుతుంది. మనకి X80 వచ్చేసి 8.8 mm ఉంటే X80 Pro వచ్చేసి 9.1 mm ఉంటుంది. ఎందుకంటే దీంట్లో మనకి కొన్ని ఎక్స్ట్రా కాంపోనెంట్స్ అండ్ బిగ్గర్ బ్యాటరీతో వస్తుంది కాబట్టి థిక్నెస్ అయితే వేరీ అవుతుంది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టాప్లో మనకి మైక్రోఫోన్తో పాటు ప్రొఫెషనల్ ఫోటోగ్రఫీ అని చెప్పి రాసి ఉంటుంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ విషయానికి వచ్చేసరికి X80 Proలో అయితే మనకి IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ అవైలబుల్గా ఉంటుంది. X80లో అయితే మనకి అఫీషియల్గా ఎటువంటి IPX కానీ IP68 కానీ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. డిజైన్ పరంగా చూసుకుంటే నాకైతే అసలు రెండు యాజ్ ఇట్ ఈస్గా అనిపించినాయి అనమాట. పెద్ద డిఫరెన్సెస్ ఏమీ లేవు. డిజైన్ పరంగా అయితే రెండు చాలా గా ఉన్నాయి. సో కమింగ్ టు ద డిస్ప్లే, మనకి రెండు డివైజెస్ 6.78 ఇంచెస్ డిస్ప్లేతో వస్తుంది అండ్ రెండింటి యొక్క స్క్రీన్ టు బాడీ రేషియో కూడా 89% ఉంటుంది. సో మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే మనకి X80 Proలో వచ్చేసి LTPO సెకండ్ జనరేషన్ AMOLED డిస్ప్లేని యూజ్ చేస్తున్నారు. సో ఇక్కడ LTPO సెకండ్ జనరేషన్ యూజ్ చేస్తున్నారు కాబట్టి మనకి రీఫ్రెష్ రేట్ అనేది 1 Hz నుంచి 120 Hz వరకు వేరీ అవుతూ ఉంటుంది. X80లో వచ్చేసి మనకి AMOLED డిస్ప్లేతోనే వస్తుంది, కాకపోతే ఇక్కడ అడాప్టివ్ రీఫ్రెష్ రేట్ ఉండదు అనమాట. 120 Hz రీఫ్రెష్ రేట్ ఫిక్స్డ్ ఉంటుంది. సో ఇలా ఫిక్స్డ్ ఉండడం వల్ల మనకి బ్యాటరీ అనేది కొంచెం ఎక్కువ డ్రైన్ అవుతూ ఉంటుంది. అండ్ X80లో వచ్చేసి HDR సపోర్ట్ ఉంటుంది అండ్ పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1500 nits ఉంటే X80 Proలో అయితే మనకి HDR 10+ సపోర్ట్ ఉంటుంది అలాంగ్ విత్ 1 billion కలర్స్ అండ్ దీంట్లో పీక్ బ్రైట్నెస్ కూడా మనకి 1500 nitsతోనే వస్తుంది. అదే రెజల్యూషన్ చూసుకుంటే కనుక మనకి X80 Pro వచ్చేసి 1440x3200 పిక్సెల్స్. ఇది మనకి 2K డిస్ప్లే విత్ పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి 517 ppi ఉంటే X80 వచ్చేసి మనకి 1080x2400 పిక్సెల్స్తో వస్తుంది, అంటే 1080p ప్యానల్ అనమాట. దీంట్లో పిక్సెల్ డెన్సిటీ వచ్చేసి 388 ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తే రెండు మనకి 6.7 ఇంచెస్ ఉన్నప్పటికీ మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే X80 Pro వచ్చేసి 2K డిస్ప్లే అయితే X80 వచ్చేసి 1080p ప్యానల్తో వస్తుంది. అండ్ దీంట్లో మనకి అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఉంది ప్రోలో. నాన్ ప్రో వేరియంట్ అయితే ఓన్లీ ఫిక్స్డ్ 120 Hz రిఫ్రెష్ రేట్తో మాత్రమే వస్తుంది. నెక్స్ట్ చిప్ సెట్ విషయానికి వచ్చేసరికి మనకి X80 Pro వచ్చేసి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 1 చిప్ సెట్తో వస్తుంది అండ్ GPU వచ్చేసి Adreno 730తో ఉంటుంది అనమాట. అండ్ దీంట్లో మనకి బేస్ వేరియంటే 256 GB దగ్గర స్టార్ట్ అవుతుంది. అప్ టు 512 GB వరకు మనం అప్గ్రేడ్ అవ్వచ్చు. సో 256 GBలో కూడా మనకి 2 RAM ఆప్షన్స్ ఉంటాయి, 8 GB అండ్ 12 GB RAM. అదే X80లో చూసుకుంటే అంటే నాన్ ప్రోలో మనకి ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 9000తో వస్తుంది. ఇది 4 nm చిప్ సెట్ అనమాట. GPU వచ్చేసి మాలి G710 MC10ని యూజ్ చేస్తున్నారు. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజెస్ చూసుకుంటే మనకి దీంట్లో బేస్ వేరియంటే 128 GB దగ్గర స్టార్ట్ అవుతుంది. మనం అప్ టు 512 GB వరకు అప్గ్రేడ్ అవ్వచ్చు. సో బేస్ వేరియంట్లో మనకి 128 GB అండ్ 8 GB ర్యామ్తో వస్తుంది. అదే మనం 256 చూస్ చేసుకుంటే మనం either 8 GB or 12 GB ర్యామ్ని చూస్ చేసుకోవచ్చు. అండ్ రెండిట్లోనూ మనకి UFS 3.1 స్పీడ్స్ అయితే ఉంటాయి. సో పెర్ఫార్మెన్స్ పరంగా చూసుకుంటే మనకి 8 Gen 1 చిప్ అనేది నార్మల్గా ఆండ్రాయిడ్లో ఫ్లాగ్షిప్ డివైజెస్లో యూస్ చేస్తారనమాట. సో ఈ మధ్య OnePlus వాళ్ళు అండ్ Vivo వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫ్లాగ్షిప్ డివైజెస్లో ఏమో 8 Gen 1 చిప్ని ఇస్తున్నారు. నాన్ ప్రో వేరియంట్లో వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 9000 చిప్ సెట్ని యూస్ చేస్తున్నారు. సో మీ బడ్జెట్ను బట్టి మీరు డివైజెస్ని చూస్ చేసుకోవచ్చు.
మనకి నెక్స్ట్ బిగ్ డిఫరెన్స్ వచ్చేసి కెమెరాస్లో ఉంటుంది. X80 ప్రోలో చూసుకుంటే మెయిన్ వైడ్ యాంగిల్ లెన్స్ వచ్చేసి 50 మెగాపిక్సెల్ లెన్స్ వస్తుంది విత్ అన్ అపాచర్ ఆఫ్ 1.6 అండ్ మనకి ఈ లెన్స్ వచ్చేసి సామ్సంగ్ GNV సెన్సార్ని యూస్ చేస్తున్నారు. అదే మనకి X80లో చూసుకుంటే వైడ్ యాంగిల్ లెన్స్ వచ్చేసి 50 మెగాపిక్సెల్సే ఉంటుంది అండ్ దీంట్లో అపాచర్ 1.8 ఉంటుంది. సో దీంట్లో అయితే మనకి సోనీ IMX866 సెన్సార్ని యూస్ చేస్తున్నారు. మనకి ఈ అపాచర్ వాల్యూస్ అనేది 1.6 ఉంటుంది కదా, సో మనకి వాల్యూ అనేది ఎంత తక్కువ ఉంటే మనకి ఫొటోస్ అనేవి అంత బ్రైట్గా అనిపిస్తాయి. అందుకనే ప్రో వేరియంట్లో మనకి f1.6 ఉంది, సో దట్ మనకి ఇమేజెస్ అనేవి బ్రైట్గా ఉంటాయి. అల్ట్రా వైడ్ యాంగిల్ విషయానికి వచ్చేసరికి మనకి ప్రో వేరియంట్ వచ్చేసి 48 మెగాపిక్సెల్స్తో వస్తుంది విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.2. అదే నాన్ ప్రోలో వచ్చేసరికి అల్ట్రా వైడ్ యాంగిల్ మనకి 12 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తుంది విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.0 అండ్ దీంట్లో మనకి 16mm ఫోకల్ లెంగ్త్తో ఉంటుంది. టెలిఫోటో లెన్స్ విషయానికి వచ్చేసరికి ప్రో వేరియంట్ వచ్చేసి 12 మెగాపిక్సెల్ లెన్స్తో వస్తుంది విత్ అన్ అపాచర్ ఆఫ్ 1.9 అండ్ 50mm ఫోకల్ లెంత్. దీంట్లో మనకి 2 times ఆప్టికల్ జూమ్ అవైలబుల్గా ఉంటుంది. నాన్ ప్రో వేరియంట్ టెలిఫోటో లెన్స్ కూడా మనకి 12 మెగాపిక్సెల్ లెన్స్తోనే వస్తుంది విత్ అన్ అపాచర్ ఆఫ్ 2.0 అండ్ 50mm ఫోకల్ లెంత్. దీంట్లో కూడా మనకి 2 times ఆప్టికల్ జూమ్ ఫీచర్ అవైలబుల్గా ఉంటుంది. సో దీంతో పాటుగా చూసుకుంటే మనకి ప్రో వేరియంట్లో ఎక్స్ట్రా పెరిస్కోపిక్ లెన్స్ అవైలబుల్గా ఉంటుంది. ఇది వచ్చేసి 8 మెగాపిక్సెల్ లెన్స్ అనమాట విత్ అన్ అపాచర్ ఆఫ్ 3.4 అండ్ దీంట్లో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో పాటుగా డిజిటల్ జూమ్ వచ్చేసి అప్ టు 60 times వరకు జూమ్ చేసుకోవచ్చు. సెల్ఫీ కెమెరా విషయానికి వచ్చేసరికి రెండిట్లోనూ మనకి 32 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్నే యూస్ చేస్తున్నారు. రికార్డింగ్ విషయానికి వచ్చేసరికి నాన్ ప్రో వేరియంట్లో అయితే 4K అండ్ 1080p వీడియోస్ని రికార్డ్ చేసుకోవచ్చు. ప్రో వేరియంట్లో అయితే కనుక 8K 4K అండ్ 1080p వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. సో కమింగ్ టు ద బయోమెట్రిక్స్, మనకి రెండు డివైజెస్ ఆన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్తో వచ్చినప్పటికీ నాన్ ప్రో వేరియంట్ వచ్చేసి ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. ప్రో వేరియంట్ వచ్చేసి మనకి అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది అనమాట. సో దీంట్లో 99% యాక్యురసీ ఉంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కమింగ్ టు ద బ్యాటరీ, మనకి ప్రో వేరియంట్ వచ్చేసి 4700 mAh బ్యాటరీతో వస్తే నాన్ ప్రో వేరియంట్ వచ్చేసి 4500 mAh బ్యాటరీతో వస్తుంది. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి 200 mAh బ్యాటరీ డిఫరెన్స్ అయితే ఉంటుంది అండ్ రెండిట్లోనూ మనకి 80 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్స్ ఉంటాయి. నాన్ ప్రో వేరియంట్కి అయితే మనకి వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ అవైలబుల్గా లేదు, బట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ అయితే యూస్ చేసుకోవచ్చు. సో ప్రో వేరియంట్ విషయానికి వచ్చేసరికి మనకి వైర్లెస్ ఛార్జింగ్ అప్ టు 50 watts వరకు సపోర్ట్ చేస్తుంది అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. కమింగ్ టు ద కలర్స్, మనకి రెండు డివైసెస్ సిమిలర్ కలర్స్లో అవైలబుల్గా ఉంటాయి. టోటల్ 3 కలర్స్ అనమాట, బ్లూ, బ్లాక్ అండ్ ఆరెంజ్. సో డివైసెస్ అయితే నాకు పర్సనల్గా చాలా చాలా నచ్చాయి. నాకు ఎప్పటి నుంచో వివో డివైసెస్ అన్బాక్సింగ్ చేసి యూజ్ చేసి వాటి యొక్క రివ్యూ చేయాలని ఉండింది, బట్ కాకపోతే మాకు యూఎస్లో వివో డివైసెస్ అవైలబుల్గా లేవన్నమాట. అవైలబిలిటీ వస్తే ఖచ్చితంగా అన్బాక్సింగ్ అయితే చేస్తాను. ఐ వాంట్ టు గెట్ హ్యాండ్స్ ఆన్ దెమ్ డివైసెస్. చూడడానికి అయితే చాలా డిఫరెంట్గా అండ్ చాలా ప్రీమియం లుక్ కూడా ఉన్నాయి. ప్రైస్ ఇన్ఫర్మేషన్ విషయానికి వచ్చేసరికి నాన్ ప్రో వేరియంట్ అంటే వివో X80 అయితే కనుక మనకి అరౌండ్ 45,000 రూపీస్ ఉంటుంది. ప్రో వేరియంట్ వివో X80 Pro వచ్చేసి మనకి అరౌండ్ 65,000 రూపీస్ పడుతుంది. మనకి ఇండియాలో అయితే May 18th రిలీజ్ అవ్వబోతున్నాయి. సో చూసారు కదా, ఇదైతే కంపారిజన్ బిట్వీన్ వివో X80 అండ్ X80 Pro. హోప్ యూఎస్లో వస్తే కనుక ఖచ్చితంగా అన్బాక్సింగ్ చేస్తాను. అండ్ మీరు కనుక ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్స్ చూడాలి అనుకుంటే స్టే ట్యూన్ అండ్ సబ్స్క్రైబ్ టు పాకెట్ టెక్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.